ప్రముఖ పారిశ్రామికవేత్త కూటమి నాయకులు వివిఆర్ ఫౌండేషన్ చైర్మన్ విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు నిర్ణయంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పొలాల సాగులోకి వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తూ వ్యవసాయ కుటుంబంలో పుట్టినవాడిగా రైతు సోదరుల కష్టం తెలిసిన విక్కుర్తి అంటున్నారు. ఎటువంటి పదవి లేని విక్కుర్తి పిట్లలంక, సాలెంపాలెం, బావిశెట్టివారిపాలెం, బడేవారిపాలెం గ్రామాలకు కరకట్టకు దిగువన కరకోడు వలన పంట బోదువురక ఎగతట్టి సౌడు భూములుగా మారాయి. గ్రామంలో ఒక కార్యక్రమానికి వచ్చిన విక్కుర్తి శ్రీనివాస్ కు రైతులు సంబంధిత విషయాల్ని మొరపెట్టుకున్నారు. తమ పొలాలలో పంటలు పండకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ రైతులు శ్రీనివాస్ కు తమ ఆవేదన చెప్పుకున్నారు. రైతులు గోడు విన్న విక్కుర్తి శ్రీనివాస్ గత 40 రోజుల నుంచి ప్రొక్లైన్ సహాయంతో కరకోడులో పిట్టలంక, సాలెంపాలెం అవుట్ ఫాల్స్ నుంచి విశ్వనాథపల్లి గుండం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర పూడికతీత పనులు చేయించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ విక్కుర్తి శ్రీనివాస్ ను అడగంగానే తమ పంట పొలాల కోసం ప్రొక్లైన్ ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 40 రోజులకు పైగా పూడికతీత పనులు చేపట్టడం వల్ల 1250 ఎకరాలలో పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు. దీనివల్ల 400కు పైగా రైతుల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని పేర్కొన్నారు. 37 రోజులు ఆయన మిషన్ సహారం అందిస్తాడు. ఆయన సహారం మేము మర్చిపోలేము. ఈరోజు మానవత్వమే మాధవ సేవ చేస్తున్న ఆయనకి భగవంతుడు ఆయురాశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరి ఈ కరకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి మాగాణి భూమి అంతా ఉప్పు నీళ్ళు పొడిసి అది వరి పంటకి, రెండో పంట మినుము పంటకి రైతులు పండక నానా ఇబ్బందులు పడి పొలం ఉరకేసిపోయి ఉప్పు నీళ్లు ఊరి భూమి అంతా సర్వనాశనం అయిపోయింది. దీన్ని పట్టించుకునే నాదుడు ఎవరో లేక ఎన్నో ఒక 5-6 సంవత్సరాల నుంచి బాగా ఉప్పు నీళ్ళు ఊట ఊరి కింద మా గ్రామం పిట్టలంకలో మొత్తం గ్రౌండ్ వాటర్ అంతా కూడా తీపి నీళ్ళు అయితే ఇవాళ సాల్ట్ వాటర్ అయిపోయింది. తాగటానికి నీళ్ళు లేవు, సబ్బిరిగిపోతుంది స్నానం చేస్తుంటే. ఆ పరిస్థితుల్లో ఇవాళ మేము వివిఎస్ఆర్ ఫౌండేషన్ అయినటువంటి విక్కుర్తి శ్రీనివాసరావు గారిని, అయ్యా మా ఊరి రకంగా ఇబ్బంది పడుతున్నాం మేము రైతులము, ఆ కరకోడు విశ్వనాథపల్లి పొలిమేర దగ్గర నుంచి సాలింపాలెం అవుట్సోర్స్ వరకు అది తవ్వాలి, అది మూతపడిపోయింది. దానివల్ల మాగాణి ఒక 300 ఎకరం పోతుంది, 400 ఎకరం పోతుంది, మెట్ట ఒక 750 ఎకరం ఉంది రెవెన్యూ విలేజ్. ఈ మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది. ఊళ్ళోకి ఉప్పు నీళ్ళు ఎంటర్ అయిపోయినాయి, తాగటానికి నీళ్ళు లేవు, ఊరంతా ఉప్పు నీళ్ళు, గ్రౌండ్ వాటర్ అంతా ఉప్పు నీళ్ళు అయిపోయింది అని ఆయన్ని పెద్ద మనసుతో అడిగితే ఆయన నేను మిషన్ ఇస్తాను, నేను మిషన్ సహాయం చేస్తాను అని మాట ఇచ్చాడు. ఆ మాట మీద కట్టుబడి, ఆ మాట మీద నిలబడి ఆయన మాకు మిషన్ ఇవ్వటం జరిగింది. ఆ మిషన్ తీసుకొచ్చి మేము రైతుల దగ్గర తలకు 1000, తలకు 2000, 5000 సందా వసూలు చేసి ఆయిల్ తెచ్చుకుని ఇప్పుడు వరకే 40 రోజులైంది మిషన్ ఇచ్చి. ఆ మిషన్ ఇప్పుడు వరకు నడుపుకొని సంపూర్ణంగా మా గ్రామాలకి అన్నిటికీ కూడా ఈ సాలెంపాలెం, బడేవారిపాలెం, పిట్టలంక, బావిశెట్టివారిపాలెం ఈ గ్రామ రైతాంగం అందరికీ కూడా న్యాయం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో రైతాంగానికి పంట పండుద్దనే నమ్మకం రైతులకు ఇప్పటికే చిక్కుకుంది. అందుకనే ఇటువంటి ఆయన, రైతుల పక్షాన ఉన్నటువంటి ఆయన ఇంకా ఉండాలని, ఇంకా బాగుండాలని, ఇంకా ఎంతమందికో సేవ చేయాలని, ఈయన ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తాను. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి, చిన్నలకి, పెద్దలకి అందరికీ కూడా నమస్కారం. రాజకీయాల్లో చాలామంది ఎదుగుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. కానీ విక్కుర్తి శ్రీని లాంటి వాళ్ళు ఒక నియోజకవర్గానికి కాదు, ఒక జిల్లాకు ఒక్కళ్ళుండా కూడా గ్రామాలు బాగుపడతాయని నా అభిప్రాయం. జనాలు కోట్ల మంది రాజకీయ నాయకులు కోట్లు సంపాదించవచ్చు, కానీ 10 మందికి సేవ చేయాలనే ఆలోచన కొంతమందిగా ఉంటుంది. ఆ కొంతమందిలో విక్కుర్తి శ్రీని గారు ఒకళ్ళు. మేము 10 రోజులు అడిగాం, మా ఉంటే 15 రోజులు అవుద్దండి అన్నాం, 15 రోజులకి అవజేసేస్తాను. కానీ ఇవాళకి 37 రోజులైనా కూడా మిషన్ మేము వేసుకెళ్ళిపోతామండి, మీరు తొందరగా అవజేయండి అన్న మొక్క రాకోకుండా, రైతులకు ఇబ్బంది పడకోకుండా ఇంకా చేసుకోండి మీరనే భరోసా కల్పించిన వ్యక్తి విక్కుర్తి శ్రీని గారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ముందుకొచ్చి ఇంకా ప్రజాసేవ చేసి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకుని కూడా అభివృద్ధి చేస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.